ప్రీవియస్ వీడియోలో ఫోర్త్ క్వెషన్ దాకా చేసాము ఎక్స్‌పోనెంట్స్ ఇన్ పవర్స్‌లో. ఇప్పుడు ఫిఫ్త్ క్వెషన్ చూద్దాము. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m ఫర్ విచ్ 5m డివైడెడ్ బై 5 - ఈజ్ ఈక్వల్స్ టు 5 అన్నాడు. సో, ఫస్ట్ గివెన్ వాల్యూ ఏంటో ఒకసారి రాసుకుందాం. ఫిఫ్త్ క్వెషన్ డిస్కస్ చేస్తున్నాము. గివెన్ వాల్యూ ఏమిచ్చాడు? 5m డివైడెడ్ బై 5 - 3 ఈజ్ ఈక్వల్స్ టు 5 అని ఇవ్వడం జరిగింది. దీన్ని మనకు అర్థమయ్యేలాగా ఎలా రాసుకుందాం? ఆ డివైడెడ్ బైని మనకు తెలిసిన ఫార్మాట్‌లోకి డివైడెడ్ బై బదులు ఇలా బై రాసుకుందాం. 5 - 3 రాసుకుందాం ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇది మనం చూస్తుంటే మనకి ఏ ఫార్ములా గుర్తొస్తుంది? a⁴m/a⁴n. ఎందుకు? ఇక్కడ బేసిస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ డిఫరెంట్ ఉన్నాయి. సో, సేమ్ అదే ఫార్మాట్‌లో మనకు గుర్తు రావాల్సిన ఫార్ములా a⁴m/a⁴n. దాని ఫార్ములా ఏంటి? a⁴m-n. సో, ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 5m అంటే m+m వస్తుంది. మైనస్ ఇంకో పవర్ ఏముందిరా? n బదులు ఇక్కడ ఏముంది? -3 ఉంది. ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇప్పుడు 5m అలాగే వచ్చేస్తది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇది అలాగే రాసేస్తాం. ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇక్కడ బేసెస్ సేమ్ ఉన్నాయి చూడండి. అంటే ఈక్వల్స్ టు ఎల్‌హెచ్‌ఎస్, ఆర్‌హెచ్‌ఎస్ 2 సేమ్ అని చెప్తుంది ఇక్కడ. అంటే బేసెస్ సేమ్ అండ్ పవర్స్ కూడా ఏమవుతాయి? సేమ్ అవుతాయి. పాయింట్ రాసేద్దాం. బేసెస్ ఆర్ ఈక్వల్. సో, పవర్స్ ఆల్సో ఈక్వల్. ఇప్పుడేమవుతది? పవర్స్‌ని ఈక్వల్ చేసేద్దాం. బేసెస్ ఈక్వల్ కదండీ! అన్‌ఈక్వల్‌గా ఉన్నదేంటి? పవర్స్ మాత్రమే. సో, దీన్ని సాల్వ్ చేసుకుంటే సరిపోతది. ఇక్కడ +3 ఉంది. అటు సైడ్ ఎళ్తే ఏమవుతది? ఆర్‌హెచ్‌ఎస్ సైడ్‌కి మైనస్ అవుతుంది. సో, -3 m ఈజ్ ఈక్వల్స్ టు ఎంతొస్తది? 2 వస్తుంది. అంతే. అంటే ఇక్కడ m వాల్యూని మనము ఫైండ్ ఔట్ చేసేసాం. ఇక్కడ ఇప్పుడు మనకి ఫిఫ్త్ క్వెషన్ అయిపోయింది. నెక్స్ట్ సిక్స్త్ క్వెషన్ చూద్దాం. సిక్స్త్ క్వెషన్ ఏమిచ్చాడు? వాల్యుయేట్. దీంట్లో 2 క్వెషన్స్ ఉన్నాయి. 1/3 హోల్ టు ద పవర్ ఆఫ్ -1 మైనస్ 1/4 హోల్ టు ద పవర్ ఆఫ్ -1 హోల్ టు ద పవర్ ఆఫ్ -1 అంటే మొత్తానికి -1 ఉంది. ఈ సిక్స్త్ క్వెషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటి క్వెషన్ ఒకసారి నీట్‌గా రాసుకునేద్దాం. 1/3 ఎప్పుడైనా ఇలా రాని మన బ్రాకెట్ లోపల మనం ఫస్ట్ చేయాలి. ఇది చూస్తాంటే దీన్ని చూస్తుంటే మనకేం గుర్తు రావాలి? ఒకటే గుర్తొస్తుంది. ఏది? a/b హోల్ టు ద పవర్ ఆఫ్ -m అనే ఫార్ములా గుర్తు రావాలి. దీన్ని ఎలా రాయొచ్చు మనము? లోపల ఉన్న ఫ్రాక్షన్‌ని రెసిప్రోకల్ చేసేసి పవర్‌లో మైనస్‌ని తీసేస్తాం అంతే. ఈ ఫార్ములాని దీనికి అప్లై చేస్తే ఎలా రాయొచ్చు? 3/1 హోల్ టు ద పవర్ ఆఫ్ 1 మైనస్ దీన్ని కూడా అలాగే రాయొచ్చా? సో, 4/1 హోల్ టు ద పవర్ ఆఫ్ 1 ఇప్పుడు పవర్‌లో ఏంటుంది? -1 అనేది అలాగే రాసుకుందాం. 3/1 అంటే 3నే. 4/1 అంటే 4ఏ. సో, మొత్తానికి బ్రాకెట్ ఏసుకుందాం. ఇటు పవర్‌లో ఏమొస్తది? -1. 3 - 4 ఎంత? -1 హోల్ టు ద పవర్ ఆఫ్ -1 వస్తుంది. అంటే మైనస్ అంటే ఏంటి? ఏ టు ద పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు ఎట్లా రాయొచ్చు? మైనస్ అంటేనే 1/n అని అర్థం. ఇప్పుడు ఏ టు ద పవర్ ఆఫ్ m అవుతుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని 1/-1 పవర్ 1 1 పవర్ 1 అంటే 1ఏ. 1/-1 వస్తుంది. 1/-1 అన్నా కూడా -1 కదా! సో, ఇంతే. చూడ్డానికి కొంచెం పెద్దగా అనిపిస్తది గానీ, చాలా సింపుల్ ఇది. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాము. ఏమిచ్చారు సెకండ్‌ది? 5/8 దాంట్లోనే సెకండ్ వన్. 5/8 హోల్ టు ద పవర్ ఆఫ్ -7 అండ్ ఇంటూ 8/5 హోల్ టు ద పవర్ ఆఫ్ -4 అని ఇచ్చాడు. దీన్ని సింపుల్‌గా చేద్దాం. సేమ్ ఇంతకుముందు యూజ్ చేసిన ఫార్ములానే. ఏంటి? a/b హోల్ టు ద పవర్ ఆఫ్ -m అంటే ఎలా రాయొచ్చు? రెసిప్రోకల్ చేయడం అండ్ పవర్‌ని మైనస్ రిమూవ్ చేయడం అంతే. ఇప్పుడు దీన్ని చేద్దాం. దీన్ని ఎలా చేయొచ్చు? 8/5
whole to the power of 7 into 5/8 సేమ్ రెండిటికి ఒకే ఫార్ములా అప్లై చేస్తున్నాము. whole to the power of 4 ఇంకెలా చేయాలి? యెస్. ఇప్పుడు చూడు ఇంకొక ఫార్ములా కూడా మనం నేర్చుకున్నాం ప్రీవియస్ a/b హోల్ టు ద పవర్ ఆఫ్ m అని నేర్చుకున్నాం. అంటే పవర్ అనేది న్యూమరేటర్‌కి అండ్ డినామినేటర్‌కి రెండిటికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో, అలాగే డిస్ట్రిబ్యూట్ చేద్దాం. ఇంటూ ఇక్కడ కూడా 5 టు ద పవర్ ఆఫ్ 4/8 టు ద పవర్ ఆఫ్ 4. సో, ఇప్పుడు న్యూమరేటర్‌లో 5 పవర్ 4 ఇటు తీసుకొచ్చేద్దాం. 8 పవర్ 7 ఇటు తీసుకొద్దాం. ఎందుకంటే మల్టిప్లికేషన్‌లో ముందు వెనకున్న, వెనకది ముందున్న అంతా ఒక్కటే కాబట్టి. సో, 8 పవర్ 7 బై 8 పవర్ 4 రెండు ఒక చోట చలో రాసుకున్న సేమ్ బేసెస్ ఉన్నవి. ఇక్కడ 5 పవర్ 4 బై 5 పవర్ 7. ఇప్పుడు మనకి బేసెస్ సేమ్ ఉంటే ఏది గుర్తు రావాలి? యెస్. వెరీ గుడ్. ఏ టు ద పవర్ ఆఫ్ m బై ఏ టు ద పవర్ ఆఫ్ n. అంటే ఏ టు ద పవర్ ఆఫ్ m మైనస్ n అనే ఫార్ములా గుర్తు రావాలి. దీన్ని ఇక్కడ అప్లై చేసామనుకోండి ఏమవుతది? ఏ టు ద పవర్ ఆఫ్ 7 మైనస్ 4 ఇంటూ 5 టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 8 టు ద పవర్ ఆఫ్ 7లో 4 పోతే ఎంత? 3 ఇంటూ 5 టు ద పవర్ ఆఫ్ 7లో 4 పోతే ఇక్కడ కూడా ఎంతొస్తది? 3 వస్తది. సో, పెద్ద వాల్యూ మైనస్ కాబట్టి మైనస్ వచ్చేస్తుంది. దీన్ని మనం ఇంకా సింప్లిఫికేషన్ చేసి రాసుకోవాలంటే ఎలా రాయొచ్చు? 8ని 2 క్యూబ్ అని రాసుకోవచ్చు. ఇక్కడ హోల్ టు ద పవర్ ఆఫ్ 3 ఇంటూ ఇది 5 టు ద పవర్ ఆఫ్ -3 అంటే 1/5 క్యూబ్‌గా కూడా మనం రాయొచ్చు. ఈ ఫార్ములా ఇక్కడ ఇది చూస్తేనే ఏ టు ద పవర్ ఆఫ్ m హోల్ టు ద పవర్ ఆఫ్ n గుర్తొస్తుంది గదా! ఇప్పుడు ఫార్ములా ఏంటి? m ఇంటూ n ఫార్ములా యూజ్ చేస్తాం. 2 to the power of 3 3s are 9 by 5 to the power of 3. సో, ఇదే దాని సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో మనకు లాస్ట్‌ది ఇంకా ఒక రోమన్ మాత్రమే ఉంది. ఆ రోమన్ చూసేసామంటే అయిపోతుంది. ఇక్కడేంటి ఫస్ట్‌ది సింప్లిఫై అన్నాడు. సెవెంత్ చూడండి. ఈ సెవెంత్‌లో సింప్లిఫై 25 ఇంటూ టీ టు ద పవర్ ఆఫ్ -4 బై 5 టు ద పవర్ ఆఫ్ -3 ఇంటూ 10 ఇంటూ టీ టు ద పవర్ ఆఫ్ -8. టీ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే టీ వాల్యూ 0 కాదు. ఫస్ట్ క్వెషన్‌ని రాసుకుందాం. ఓకే. ఇప్పుడు మనము సెవెంత్ రోమన్‌లో ఫస్ట్ క్వెషన్‌ని డిస్కస్ చేద్దాం. ఏంటది? 25 ఇంటూ టీ టు ద పవర్ ఆఫ్ -4 బై 5 టు ద పవర్ ఆఫ్ -3 ఇంటూ 10 ఇంటూ టీ టు ద పవర్ ఆఫ్ -8 అనే క్వెషన్‌ని మనం ఇప్పుడు సాల్వ్ చేయాలి. ప్రెజెంట్ ఇప్పుడు ఈ క్వెషన్‌ని డిస్కస్ చేద్దాం. ఏంటి ఈ క్వెషన్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఈ ఉన్న అన్ని నంబర్స్‌ని ప్రైమ్ నంబర్స్‌గా మార్చుకుందాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్‌గా. 25ని ఎలా రాయొచ్చు మనము? 5 స్క్వేర్‌గా రాయొచ్చు. లేదా 5 ఇంటూ 5గా రాసుకోవచ్చు. టీ టు ద పవర్ ఆఫ్ -4ని అలాగే రాసేద్దాం. నెక్స్ట్ బై ఇక్కడ 5 టు ద పవర్ ఆఫ్ -3 10 వచ్చేసి 5 ఇంటూ 2 అంటే ప్రైమ్ నంబర్స్ ప్రొడక్ట్స్‌గానే ఉండాలి. ఓకే. ఇంటూ టీ టు ద పవర్ ఆఫ్ -8 ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఇక్కడున్న 5 ఇక్కడున్న 5 క్యాన్సిల్ అవుతది. ఇంకేముంది ఇక్కడ 5/5 టు ద పవర్ ఆఫ్ -3 ఇంటూ టీ టు ద పవర్ ఆఫ్ -4 బై టీ టు ద పవర్ ఆఫ్ -8 ఇంటూ ఈ డినామినేటర్‌లో 2 ఉంది కదా! దాన్ని ఇలా 1/2గా రాస్తున్నాను. ఈ ఫార్ములా మనం చూస్తుంటే మనకి ఈ ఫార్ములా గుర్తొస్తది. ఏది? ఏ టు ద పవర్ ఆఫ్ m బై ఏ టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏ టు ద పవర్ ఆఫ్ m మైనస్ n అనేది గుర్తొస్తుంది. కాబట్టి మనం ఎలా రాయొచ్చు? పవర్‌లో ఏం లేదంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు కాబట్టి 5 టు ద పవర్ ఆఫ్ 1 మైనస్ -3 ఎందుకంటే m మైనస్ n గదా! ఇంటూ టీ టు ద పవర్ ఆఫ్ -4 -8 ఇది ఈజీ గుర్తుపెట్టుకోండి. ఇది m ఇది n. వాటి ప్లేస్‌లో అది రాసా. మధ్యలో మైనస్ ఉంది కదా! మైనస్ అలాగే పెట్టా. అటు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1/2ని మనము ఏదైనా సరే 1/ఏ టు ద పవర్ ఆఫ్ m ఉంటే ఎలా రాయొచ్చు? ఏ టు ద పవర్ ఆఫ్ -m రాయొచ్చు. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. 1/, అంటే మైనస్‌తో రిప్రజెంట్ చేస్తాము ఎక్స్‌పోనెంట్ ఫార్మ్ రాసేటప్పుడు అనేసి. ఇది 2 టు ద పవర్ ఆఫ్ -1 అని రాసేసాను.
ఇప్పుడేంటి 5 టు ద పవర్ ఆఫ్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ టీ టు ద పవర్ ఆఫ్ -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 ఇంటూ 2 టు ద పవర్ ఆఫ్ -1 is equals to next 5 to the power of 1 plus 3 4 into e to the power of 4 into 2 to the power of -1 ఇంతే సింపుల్ గా దాన్ని సాల్వ్ చేసేసాం. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఈ సెకండ్ క్వశ్చన్ ఇది కూడా సేమ్ ఏం చేయాలి, ఇంతకు ముందు లాగానే మనం చేంజ్ చేసుకోవాలి, అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా మార్చుకోవాలి. 3 ప్రైమ్ ఫ్యాక్టర్ గా దాన్ని అలాగే రాసిస్తాం. ఇంటూ 10 అని రాయొచ్చు, 2 ఇంటూ 5 మొత్తానికి ఏముంది పవర్ -5 ఉంది కాబట్టి హోల్ టు ద పవర్ ఆఫ్ -5 రాసేసాను. 125 ఎలా రాయొచ్చు, మీకు ఎలా రాయాలో తెలియకపోతే 125 ఫస్ట్ దీంట్లో ఎంత 5తో వెళ్తుంది కాబట్టి 5 2s are 10 ఇంకా 25 ఉంటుంది, 5 5s are 25 మళ్ళీ దీన్ని 5 5s are రాయొచ్చు. అంటే మనం 125 ఎలా రాసుకోవచ్చు, 5 ఇంటూ 5 ఇంటూ 5 అంటే 5 క్యూబ్ అని అర్థం, సింపుల్ గా 5 క్యూబ్ అవుతుంది ఇస్ ఈక్వల్స్ బై సో దీన్ని 5 క్యూబ్ గా రాసేసాను. బై ఇక్కడ 5 టు ద పవర్ ఆఫ్ -7 6 నెల రాయొచ్చు, 2 3s are ప్రైమ్ ఫ్యాక్టర్స్ కదా రెండు, -5 వచ్చేసి జస్ట్ మాక్సిమం 3 టు ద పవర్ ఆఫ్ -5 ఉంది కదా అలాగే పెట్టేద్దాం. ఫస్ట్ మనకు ఒక తెలిసిన ఫార్ములా ఏంటి, a ఇంటూ బి హోల్ టు ద పవర్ ఆఫ్ m అంటే a టు ద పవర్ ఆఫ్ m ఇంటూ b టు ద పవర్ ఆఫ్ m గా మనం రాయొచ్చు. దాని ప్రకారం 2 టు ద పవర్ ఆఫ్ -5 ఇంటూ 5 టు ద పవర్ ఆఫ్ -5 ఇంటూ 5 టు ద పవర్ ఆఫ్ 3 బై 5 to the power of -7 into 2 to the power of -5 into 3 to the power of -5 గా దీన్ని మనం రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సేమ్ పవర్స్ ఉన్న వాటిని ఒక చోట రాసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. ఈ రెండింటిని ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసుకొని వెళ్దాము. ఇప్పుడు 5 టు ద పవర్ ఆఫ్ -5 ఇంటూ 5 టు ద పవర్ ఆఫ్ 3 అని ఉంది. ఇది ఏ ఫార్మాట్, ఏ టు ద పవర్ ఆఫ్ m ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ n కదా. ఈ ఫార్ములా ఏంటి, ఏ టు ద పవర్ ఆఫ్ m ప్లస్ n అని వస్తుంది కాబట్టి దీన్ని 5 టు ద పవర్ ఆఫ్ -2గా రాయొచ్చు. కాబట్టి ఇప్పుడు నేను 3 టు ద పవర్ ఆఫ్ -5 ఇంటూ 2 టు ద పవర్ ఆఫ్ -5 ఇంటూ 5 టు ద పవర్ ఆఫ్ -2గా రాసా. ఈ రెండు చేస్తే మనకి ఎంత వచ్చింది, 5 టు ద పవర్ ఆఫ్ -2 కదా బై ఇది. నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఏ పవర్ కింద పవర్ వచ్చేలాగా రాస్తాను. 3 టు ద పవర్ ఆఫ్ -5 into 2 to the power of -5 into 5 to the power of -7. Same 3 to the power of -5, 3 to the power of -5 get cancel. 2 to the power of -5, 2 to the power of -5 get cancel. ఇంకా మిగిలింది ఏంటి, 5 to the power of -2 by 5 to the power of -7. సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, a to the power of m by a to the power of n. సేమ్ బేసెస్ డిఫరెంట్ పవర్స్ ఉంటే a to the power of m minus n గా రాయొచ్చు. దాని ప్రకారం దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము, 5 to the power of -2 minus of -7 అని రాయొచ్చు. ఇప్పుడు 5 అలాగే రాసేస్తాం, -2 అలాగే వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 7. సో 5 to the power of 7లో 2 పోతే 5 వస్తుంది. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్.